తాగినోళ్ళు ఎదురుగా పెద్ద పూలు వచ్చినా పిల్లి లెక్కనే కానొస్తుంది వాళ్ళకు. ఎందుకంటే తాగుతే వీళ్ళే పెద్ద పూలు అవుతారు కాబట్టి. వాళ్ళ ముంగట నిజం పెద్ద పూలు వచ్చినా పిల్లి లెక్కనే అనిపిస్తుంది అన్నట్టు. గందుకే చూడుర్రి, కొందరికి తాగక ముందు నోట్లకెళ్ళి చిన్న మాట కూడా రాదు. అదే తాగినాక ఆ పరిస్థితి లెక్కనే అయిపోతారు. ఒక పెద్ద మనిషి కూడా గట్నే చేసిండు. నాగుంబాం కాటేస్తే నన్నే కాటేస్తావా అని దాన్ని పట్టుకొని మెడలేసుకొని ఎంత అంగడంగడి చేసిండో. నీ తాగుడు పాడుగానని పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు ఈ బుచ్చడు తెలిసిన వాళ్ళంతా. నా సామిరంగా షీపులు ఇక్కరు ఎంత ధైర్యం ఇస్తున్నదో చూడు. KGF లో హీరోని మించిపోయింది ఈ తాత. అగో నాగుంబాం కాటేస్తే దాన్ని పట్టుకొని మెడలేసుకొని ఆ ఊరంతా తిరుగుతున్నాడు ఇట్లా. ఓ పెద్ద మనిషిని అంగడి తలగబెట్ట ఏదో చేసేటట్టే ఉన్నవి అలాగని అదేమన్నా తాడనుకున్నావా బెల్ట్ అనుకున్నావా ఏదో మెడలేసుకొని పుడింగు లెక్క తిరుగుతున్నావు, ఇడిచిపెట్టవు. సో అరే ఈ కథ సలగుండా ఇంటలేడు కదా. అగగగో నీ కథకున్నా పడేత్తు ఏమో మంది మీద ఇసురుతానంటున్నావు. వస్తూ ఓ దూరం ఉండు రూల ముసలాయన ఏందో బాగా చెక్కలు పడుతున్నాడు, ఆయన మీద పడగల. మరి లోపల పోసింది ఎట్లుంటది? కోటర కొడితేనే ఎవరికినరు, ఇక ఆపు పడితే ఆవుతాడు. కోళ్ళ గంప కాడ గుడ్లు తీద్దామని పోయే వరకు నాగుబాము సర్రున కాటేసిందట ఈ కొండ అని పెద్ద మనిషిని. ఈ అక్క నన్నే కాటేస్తావానే అని దాన్ని చేత గట్టిగా పట్టుకొని మెడలేసుకున్నాడు. వాడకట్ట అంతా తిరుక్కుంటా దాంతో ఏందో తమాషాలు చేసిండు ఇట్లా. అసలే మంట మీద ఉన్న పాము ఊకుంటా అది ఇడువాయ పెద్ద మనిషి అని 2-3 సార్లు కాటేసింది. అంబులెన్స్ను పిలిపించి కొండాయన దవాఖానకి వేసుకపోయారు. పెద్ద సీరియస్ ఏం లేడట. మత్తు కిక్కులుండే వరకు విషం మత్తు కూడా ఏం కిక్కి అన్నట్టున్నది కాకకు. ఈ తాగుడు కగ్గి పెట్ట తాగుతాగో తమాషాలు ఇట్లుంటాయి.